చదువుతున్నారా? నేనేమంటున్నానంటే మీరు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. మీరు కట్ చేయకుండా వేయండి, ఇదే బిట్ ని కట్ చేసి మీరు వేయండి. తప్పకుండా. వెళ్ళిన తేడా మనుషులు లేరండి. అసలు 100% అబద్ధ ప్రచారం అది. ఆ విజువల్ కును అక్కడ ఉన్నటువంటి మాట్లాడిన వాడికిను సంబంధం లేదు. ఒక కార్యక్రమానికి ఒక దగ్గర నుంచి బయలుదేరి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వెళ్లే క్రమంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది అక్కడికి. మేమందరం ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు అక్కడ. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీకు చూపిస్తున్నటువంటి దాంట్లో కనపడుతున్నది మాకు సంబంధం లేని వ్యవహారం అది. అక్కడ ఒక దగ్గర ఆగి ఆమె పర్సనల్ మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒక దగ్గర కార్ ఆపి మమ్మల్ని దించేసి ఫోన్ మాట్లాడుతా ఉన్నది. ఆ సంబంధించిన విజువల్. ఇక మనలో కూడా అత్యుత్సాహ పనులు ఉంటారు, కొంతమంది కోవర్టులు కూడా ఉంటారు, కొంతమంది వాస్తవాల్ని వక్రీకరించే పని అదే పనిగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఒక వాళ్ళ దుష్ట పన్నాగానికి సంబంధించినట్టు పని దాన్ని చూసి చాలా మంది ఇదే అదునుగా చూసి దాన్ని ఒక ఏమంటారు, దాన్ని ఒక విశృంఖలంగా దాన్ని ప్రచారం చేసి క్షుణకానందం పొందినారు. నాకు జాలేసింది అది చూసినప్పుడు. ఇంత కుట్రపూరితం ఉంటారా నిజంగా? ఇప్పుడు జనాలు లేరని లేకపోతే ఆమెకు పట్టు లేదని అంటున్నారు. మరి ఒక ఆడబిడ్డను చూసి ఎందుకు అంత భయపడుతున్నారనడానికి ఇటువంటి తప్పుడు కథనాలు, ఇట్లాంటి తప్పుడు విజువల్స్ చూపించి చేసే ప్రచారం ఉన్నారు. నేను చెప్తున్నా, ఆ కోర్టులు ఎవరో కూడా మేము పసిగట్టినాం. త్వరలో దానికి సంబంధించినటువంటి ఎవరు తెప్పించుకున్నారు, ఎవరి కోర్టుకు మారారు కూడా మేము బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మధ్య కవితక్క ఎక్కువ వార్నింగ్స్ ఇస్తా ఉన్నారు. జనరల్ గా ఒక పార్టీ పెట్టినప్పుడు లేకపోతే పార్టీ పెట్టాలనుకున్నప్పుడు, రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో కూడా నేను కాబోయే ముఖ్యమంత్రిని అయితే కనుక 10 సంవత్సరాల మీరేం చేశారో అన్ని బయట పెడతామని చెప్పి కవితక్క మాట్లాడుతా ఉన్నారు. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఏమో కాంగ్రెస్, కానీ జాగృతి టార్గెట్ చేసేదేమో బీఆర్ఎస్ ని. అంటే బీఆర్ఎస్ ని ఓడించడానికే రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కవితని టార్గెట్ చేస్తున్నాడు. కవిత ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డిని అంటలేదు, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయట్లేదు. సో దీంతో మీరు ఏకీభవిస్తారా? అసలు ఇది ఈ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు వాస్తవానికి. ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మీడియా మిస్ అవుతోంది, ఈ ఆరోపించడానికి పనిగా పెట్టుకున్న వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా బండారం బయట పెడతా అనేటటువంటి మాట అక్క చెప్తున్నారు. 100% అది జరిగి తీరుతుంది, దాంట్లో అనుమానం లేదు. రెండవది, ఇక్కడ మీరు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి మేము నిజంగానే వత్తాసో లేకపోతే ఆమె విసిరిన బాణం అని దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కదా. కానీ ముఖ్యమంత్రి ఎవరి కోసం అవుతా ఉంటాం, ఎందుకంటే దాన్ని ఓడించి ముఖ్యమంత్రి అవుతా ఉంటున్నాం. అవునా కదా? మరి దీన్ని ఎందుకు మిస్ అవుతున్నారు? రెండవది, గతంలో మేము మాట్లాడకపోతే బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు కదా 10 ఏళ్ళు, ఎందుకు మాట్లాడలేదు అనేది పదే మాట్లాడినారు. ఇవాళ మాకు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా మరో రాజకీయ